అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్లో పర్యటించనున్నారు. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో పాల్గొననున్నారు రేవంత్. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 2:30 వరంగల్కు వెళ్తారు. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం, కాళోజీ ఆర్ట్ గ్యాలరీ సందర్శన కార్యక్రమంలో పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ప్రసంగించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టిని సారించింది. ఓరుగల్లు వాసులకు వరాల జల్లు కురిపించింది. ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందు వరుస శుభవార్తలు చెప్పింది. వరంగల్ మాస్టర్ ప్లాన్కు ఎట్టకేలకు ఆమోదం లభించింది. వరంగల్ మహానగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వం ఆమోదించింది. వరంగల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 4,962 కోట్లు కేటాయించింది. మమనూర్ ఎయిర్పోర్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్ వంటి అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వరంగల్ సిటీ మాస్టర్ ప్లాన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెక్స్టైల్ పార్క్ ఏరియా వరద ముప్పు ప్రాబ్లమ్స్ రాకుండా నాలాలు చుట్టూ రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి 160 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో హన్మకొండలో నిర్మించిన కళాక్షేత్రం ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. 4.24 ఎకరాల స్థలంలో 95 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించింది తెలంగాణ సర్కార్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. కాళోజీ కళాక్షేత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద మధ్యాహ్నం 2:30 ప్రారంభం కానుంది. ఈ యొక్క కాళోజీ కళాక్షేత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీనికి ఒక పునాది వేయడం జరిగింది. 4 ఎకరాల 39 గుంటల యొక్క స్థలంలో ఈ యొక్క కాళోజీ కళాక్షేత్రం నిర్మించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా నిర్మాణ పనులు కూడా అయిపోయినాయని చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఈ యొక్క కాళోజీ కళాక్షేత్రం రవీంద్ర భారత్కి ధీటుగా దీన్ని నిర్మించడం జరిగింది. రవీంద్ర భారత్లో 980 మంది కూర్చున్న సామర్థ్యం గల కెపాసిటీ ఉండగా ఇందులో వచ్చేసి కాళోజీ కళాక్షేత్రంలో 1150 మంది కూర్చునేందుకు సామర్థ్యంతో నిర్మించబడింది. ఇందులో అప్పర్ బాల్కన్లో 286 మంది కూర్చోవచ్చు. మిగతా వరుస క్రమంలో కూడా కింద భాగంలో ఉన్న సినిమా టాకీస్ను మించిన ఆధునిక సదుపాయాలతో పాటు సభా వేదికపై కెమెరా, లైటింగ్, ఆడియో, వీడియో సిట్టింగ్ చేయడం జరిగింది. స్టేజీ వెనకాల నుంచి కూడా ఇరువైపులా బాలికలు కూర్చోవడానికి కోసం 4 గ్రీన్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే ఇందులో 12 గదులు కూడా ఉన్నాయి. ఒక్కసారి 500 మందికి పైగా వేదిక పైన కూర్చునేలాగా భారీ వేదిక కూడా నిర్మించడం జరిగింది. ప్రత్యేక మార్గంలో ఇరువైపుల నుంచి సువిశాలంగా కూడా ఈ యొక్క కారిడార్లకు కూడా వచ్చేందుకు ఆధునికంగా కూడా నిర్మించడం జరిగింది. ఈ యొక్క కాళోజీ కళాక్షేత్రానికి సంబంధించి 4 ఎకరాల 25 గుంటల ప్రాంతంలో ఈ యొక్క దీనికి 95 కోట్ల వ్యయంతో పాటు ఈ యొక్క కళాక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. ఎందుకంటే గత ఓరుగల్లు నుంచి ఎంతోమంది కవులను, కళాకారులను కూడా అందించడం జరిగింది. ఈ యొక్క కవులు, కళాకారులతో పాటు మొత్తానికి ఓరుగల్లుకు కవులు ఎప్పటి నుంచో కోరుకున్న వారి యొక్క కళ కూడా దీంతో పాటు నెరవేరుతుందని చెప్పడం జరుగుతుంది.
వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి చూస్తే ఇటు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన వారు ఉన్నారు. అదే కాకుండా ఎంతోమంది గొప్ప గొప్ప కవులు ఇటు దశరథి కాంచి మొదలుకుంటే బ్రహ్మణ పోతన కాళోజీ నారాయణరావు సార్ వారు కూడా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కవులు కానీ కళాకారులు కానీ ఇటు సినీ రచయిత గాయకులు గాయనికులు కూడా నృత్యకారులు కూడా ఎంతోమందిని కూడా ఈ యొక్క ఓరుగల్లు గడ్డ అందించడంతో పాటు ఈ యొక్క ఓరుగల్లు కవులకు అందరికీ ఈ యొక్క కాళోజీ కళాక్షేత్రం అందించడం వారి యొక్క కళ నెరవేరిందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న కవులు కానీ కళాకారులు కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది. కాళోజీ క్షేత్రం నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.